భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీత శర్మ గారు. నిత్య జీవితంలో చాలా మందికి కూడా మా పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు, మా పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది, తర్వాత సంతాన సమస్యలని, వాస్తు దోషాలు అని, రుణ బాధలు అని, లేదంటే చదువుల కోసమని, ఇలా ఇత్యాది అంశాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అల్లజడి ఉంటూనే ఉంటుంది. కానీ మరి ఎలా, దీనికి పరిష్కారం ఎవరిని తెలుసుకుంటే బాగుంటుంది? మీరు ఖచ్చితంగా శనివారం ఉదయం 10 మరి విజయ మార్గంలో మీరు చూస్తే కనుక మన భక్తి టీవీ ద్వారా అమ్మ మీ అందరికీ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చక్కటి పరిష్కార మార్గాలు అందజేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి, మీరు నేరుగా లైవ్లో మాట్లాడవచ్చు. చాలా మందికి కూడా ఈ కాసేపు 1 మినిట్ 1.5 మినిట్ టైం సరిపోకపోవచ్చు. మీరు అస్సలు బాధపడని అవసరం లేదు. నంబర్స్ మీరు నోట్ చేసుకుని లైవ్ అనంతరం మీరు కాల్స్ చేస్తే అపాయింట్మెంట్ ద్వారా అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళితే కనుక అమ్మ క్షుణ్ణంగా మీ జాతక పరిశీలన చేసి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి చక్కటి పరిష్కార మార్గాలు ఏమిటి, పరిహారాలు ఏమిటో అమ్మ మాటల్లోనే తెలుసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు అస్సలు బాధపడని అవసరం లేదు. మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముఖ్యంగా ఇప్పుడు అందరికీ కూడా పిల్లల చదువుల గురించి చాలా బాధపడుతున్నారు. కాబట్టి అమ్మ మాటల్లో పిల్లల భవిష్యత్తు గురించి కూడా చక్కటి విషయాలు మనం తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ ముఖ్యంగా एक डॉक्टर ने मुझे बताया कि ये हेयर लॉस का पहला साइन होता है, ये हेयर फॉल नहीं है, ये చేస్తే మంచిదంటారు. అసలు యథార్థంగా చాలా మంది కూడా సఫర్ అవ్వటము అనేటువంటిది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనిస్తున్నాం. డిప్రెషన్ అన్న వర్డ్ కూడా ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం అసలు ఆ వర్డ్ యూజింగ్ అదొక వర్డ్ ఉందని కూడా తెలిసేది కాదు. నవ్ డేస్ మాత్రం ఎక్కువైపోతుంది. మనసు కష్టం అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. యథార్థంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళటం సహజం. డిప్రెషన్లోకి వెళ్ళడం, మానసికంగా బాధపడుతున్నారు అని అంటే ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని ఒక ప్లానింగ్ వేసుకుంటారు, ఈ హౌసింగ్ లోన్ కట్టడమో లేకపోతే ఇంకేదో పర్సనల్ లోనో, అలా సడన్ తీసేశారు జాబ్లో నుంచి అంటే వాళ్ళు ఏమైపోతుంటారు జనరల్గా. అలా సడన్ జాబ్లోంచి తీసేశారు అని అంటే అలా డిస్టర్బ్ అవుతున్నారు ఎక్కువ మంది ఆ విధంగా డిస్టర్బ్ అవ్వటం అనేది జరుగుతున్నది. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ జాబ్ రావట్లేదని కొంతమంది బాధపడటం, లేదా ఉన్న జాబ్ కోల్పోయామని చెప్పేసి బాధపడటం ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది. అందుకనే ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కాస్త కొత్తలనేమో దానికోసం గవర్నమెంట్ జాబ్స్ కూడా రిజెక్ట్ చేసి వద్దు అనుకొని సాఫ్ట్వేర్ వచ్చారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఇక దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్ని కూడా తెలుసుకొని ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ వైపు ఎక్కువ మంది కూడా మొగ్గు చూపుతున్నారు. కోచింగ్ తీసుకోవటము అవి ఎక్కువైంది. యథార్థంగా వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా హాస్టల్లో ఉండి కష్టపడుతున్నారు బాగా. అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. దాంతో మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నారు. డిప్రెషన్కి లోన్ అవటం అనేది ఉంది. దానికి కూడా పరిహారము అనేది తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. అలాగే ఈ మధ్య కాలంలో మనం సహజంగా వింటూనే ఉన్నాం, ఈ ఫేస్బుక్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఇలాంటివి వింటూనే ఉన్నాం. ఎవరికైనా ఒక వ్యక్తి నచ్చలేదు, భార్యాభర్తల్లో ఒకటి నచ్చలేదంటే చట్టపరంగా వాళ్ళు లీగల్గా డివోర్స్ తీసుకోవటం అనేది ఒక పద్ధతి. అంతేగాని తను ఏదన్నా కావచ్చు కారణాలు, చాలా సులువైపోయింది. వాళ్ళని చంపేసేయడము ఇంకోటి, అది చాలా బాధ కనిపిస్తుంది. వాళ్ళకి ఏమనుకోవచ్చు కానీ తల్లిదండ్రులు, పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతం. అది మన ఇలాంటి వాళ్ళం జనరల్గా ఒకసారి వింటాము, చూస్తాము, వదిలేస్తాము. కానీ వాళ్ళకి బతికినంతకాలం జీవితాంతం బాధే కదా. సరే, ఏది ఏమైనా ఇవి మనం మాట్లాడుకోవటానికి కూడా అసలు సమయం కూడా సరిపోదు. సో ఏదైనా సరే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు ఎవరినైనా సరే దగ్గరలో ఒక సిద్ధాంతినో, ఒక పెద్ద మనిషినో, ఒక ఆస్ట్రాలజర్ని కలవడానికి ప్రయత్నం చేసి తగిన సూచనలు కూడా తీసుకోవటం చాలా చాలా మంచిది. వాళ్ళే డెసిషన్స్ తీసేసుకుంటున్నారు యథార్థంగా. కాకపోతే ఇవి కొన్ని చెప్పడానికి కూడా బాగుండదు, కానీ బాగుండట్లేదు. ఎవరైనా సరే ముందుగా జాతకం చూపించుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న. తాత్కాలికంగా అంటే ఇప్పటి స్వప్రయోజనాలు ఇప్పటి మాత్రమే తాత్కాలికంగా మాత్రమే చూసుకుంటున్నారు. ఈ అందంగా ఉన్నారు, అందంగా లేదు అనేది కొంతకాలమే పనికొస్తుంది. ఆ అందం అనేది నీకు
తర్వాత ఏంటి, మనసు గుణము అందంగా ఉండాలి. అది ఆ అందం అనేది చూసుకోవాలి. అది తాత్కాలికం. ఇవన్నీ కూడా బాగుండేది చెప్పుకోవడానికి, వినటానికి కొన్నిట్లో చూస్తుంటాం కదా, బాధ అనిపిస్తుంది. అది చాలా అసహ్యంగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు ఉంటుంది ఆ ఆవేదన అనేది. ఎన్నో కోరికలతోటి పాప పిల్లల్ని వాళ్ళ లాంఛనాలన్నీ పూర్తి చేసి పిల్లల్ని పంపిస్తారు. పంపించిన తర్వాత వాడు హ్యాపీగా ఉంటేనే వీడు సంతోషంగా ఉండేది, వీడు హ్యాపీగా ఉండేది. సరే, ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే కొంతమందివి బాగుండట్లేదు, మనసు కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు కాస్త ఎవరినైనా పెద్ద మనుషుల్ని కలవటము, చేయటము, సిద్ధాంతపరంగా ఆస్ట్రాలజీ పరంగా కూడా ఒక సిద్ధాంతిని అప్రోచ్ అవ్వటము, తగిన సూచనలు తీసుకోవటము మంచిది. స్వతంత్రించటము, వాళ్ళకుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటము అది కరెక్ట్ కాదు. సరే, ఏది ఏమైనా సరే ఇలాంటివి క్షణికావేశం. తనను ఎదుటి వ్యక్తిని చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు. ఎదుటి వ్యక్తిని నువ్వు ఎలా చేస్తావు, చాలా తప్పు కదా. అంటే క్విక్ డెసిషన్స్, ఆ కోపం ఆవేశం అనేది అంత స్పీడ్గా ఉంటున్నది. సరే, ఏది ఏమైనా మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా కాస్త గుడికి వెళ్ళిరండి అని చెప్పేది. ఏదీ లేదు, దగ్గరలో ఒక గణపతి దేవాలయానికైనా వెళ్ళి రోజు ఒక 21 సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం చాలా చాలా మంచిది. ఓం గం గణపతియే నమః ఆ మంత్రాన్ని జపిస్తూ 21 టైమ్స్ ప్రదక్షిణాలు చేయండి. 21 డేస్. మీకు ఎవరికైనా సరే మనసులో కోపం ఎక్కువ వస్తుంది అనన్నా, ఆవేశం ఎక్కువ ఉన్నా, అసలు కొంతమంది ఆ గ్రజ్జు పెంచేసుకుంటుంటారు, బయటికి చెప్పుకోలేము, అంత కోపం కసిగా ఉంటారు. అలాంటప్పుడు కాస్త ఆ గుడికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణాలు చేసి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోండి. మనం కూర్చోవడానికి రీజన్ కూడా మనం దర్శనం చేసుకున్నటువంటి ఆ భగవంతుడిది ఆ రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. మనం ఒక 10 నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చుంటే. సో ఆ విధంగా ఒక 10 నిమిషాలైనా కూర్చోండి నాన్న, కాస్త కోపం అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. అంతే. తర్వాత ఎక్కువ కోపం అనిపించినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. ఫస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే కొంచెం కంట్రోల్ అవుతారు. సో నెమ్మదిగా మీ కోపం ఆవేశం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచి మంచి ఆలోచనలు అన్నది వస్తాయి. తాను బాగుండి ఇంకో 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంటే నువ్వు మంచి తీసుకుంటారు ఎవరైనా. సో మన వల్ల ఇంకో 10 మందికి మంచి జరిగేలా ఏదైనా ఒక ఆలోచన విధానము అనేది కూడా ఉండాలి నాన్న. దయచేసి ఎవరు కూడా అంత కోపం ఆవేశం అనేది ఉండద్దు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఓకే అమ్మా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు లత అండి. మా బాబు కోసం మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 1998 సెప్టెంబర్ 30. మాట్లాడండి, ఇప్పుడు అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య చెప్పండి నాన్న. నమస్కారం అమ్మయ్య. అమ్మ శుభాశీస్సులు, చెప్పమ్మా. అమ్మా, ఇప్పుడు బాబు పెళ్లి కోసం చూస్తున్నాం అమ్మా. అయితే ఇక్కడ మళ్ళీ వస్తున్నాయి సంబంధాలు, కానీ కొంచెం మనకు నచ్చిన దగ్గర బాబు నచ్చదమ్మా. ఓకే నాన్న, మీరు ఒక 5 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో రాహుకాల దీపము అనేటువంటిది పెట్టేసి రండి. దీపారాధన అనేది, రాహుకాల దీపారాధన అనేది మీరు చేసి రండి. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు. ఒక 5 నిమ్మకాయలు కట్ చేసి 9 నిమ్మడొప్పల్లో దీపారాధన అనేది చేయండి. ఆ ఒత్తి మాత్రం ఎరుపు రంగు ఉండాలి. చేతిలో కాస్త కుంకుమ వేసుకొని ఇలా ఒత్తినంటే అది ఏకవొత్తి, ఒక ఒత్తి పెట్టినా పర్లేదు, ఎందుకంటే అక్కడ 9 వెలిగిస్తారు కాబట్టి. చక్కగా ఆ విధంగా 9 ఒత్తులు వెలిగించి ఖడ్గమాల చదవండి. అక్కడ కూర్చొని అది వెలిగించిన తర్వాత ఖడ్గమాల తప్పనిసరిగా చదవండి. చదివి ఒక డజను, మినిమం డజను పసుపు రంగు అరటిపళ్ళు అనేటువంటివి తీసుకొని వెళ్ళి, ఒక అరటిపండు ఏ వ్యక్తికైతే వివాహం కోసం అని చెప్పేసి మీరు ఈ పూజా ప్రాసెస్ చేశారో కుదిరితే ఆ వ్యక్తి చేయాలి. కుదరని పక్షంలో పిల్లల తల్లిదండ్రులు చేయవచ్చు. ఇంటికి వచ్చి ఆ పిల్లలకి ఇచ్చి తినమని చెప్పండి. మిగిలిన 11 పళ్ళు అక్కడ 11 మందికి పంచి పెట్టండి. ఇప్పుడు మా పిల్లలు విదేశంలో ఉన్నారమ్మా, మరి ఆ పండు తినాలంటే ఎలాగో అని అనుకుంటే అది ఏమీ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. అది పూజా ప్రాసెస్ చేసిన మీరు తినచ్చు. తిని 11 మందికి పంచిపెట్టండి. ఈ విధంగా 5 మంగళవారాల పాటు ఆచరించండి నాన్న. తప్పనిసరిగా 5 మంగళవారాల లోపుగా ఒక శుభవార్త వినటము అనేది జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక పిల్లలు అనేది మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా, వాళ్ళ చదువు, వాళ్ళ ధ్యాస, వాళ్ళ ఆరోగ్యం, ఇవన్నిటికీ కూడా ఫస్ట్ మనం మాట్లాడుకునే దైవిక వస్తువుల్లో భాగంగా ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి ఒకసారి వివరిస్తారు. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ఇప్పుడుగా సుపరిచయం మ్యాక్సిమం పీపుల్కి కూడా. అది చదివింది గుర్తుండాలి అనన్నా, అలాగే చాలామంది కూడా ముందు చదువుతారు, ఆ చదివిన తర్వాత ఇంట్లో ఎగ్జామ్ వాళ్ళ పేరెంట్స్ పెడితే రాస్తారు.
కానీ ఆ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాక ఆ టెన్షన్ వల్ల ఏమో మొత్తం మర్చిపోతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. నాన్న ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. చదివింది గుర్తుండడం, శ్రద్ధగా చదవడం, వాళ్ళకుగా వాళ్ళు తెల్లవారుజామున లేచి చదవడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకుగా వాళ్ళు పిల్లలంతటి పిల్లలకే కలుగుతుంది ఆ జిజ్ఞాస అనేటువంటిది. అలాగే ఎక్కువ మంది ఎగ్జామ్ ముందు వచ్చి కట్టించుకుంటారు. దానికంటే అకాడమిక్ ఇయర్ ముందు నుంచే నువ్వు జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది. డైరెక్ట్గా వస్తే కనుక పిల్లని తీసుకుని వస్తే బొట్టు పెట్టి నేనే కట్టడం జరుగుతుంది. లేని పక్షంలో ఒకళ్ళు వాళ్ళు రాలేము, మేము దూర ప్రదేశంలో ఉంటాము అని అంటే నేను పోస్టల్ సౌకర్యం ద్వారా పంపించగలుగుతాము. మన ఇండియా వరకు ఏ రాష్ట్రమైనా వెడుతుంది. అబ్రాడ్ మాత్రం వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళతారు తప్పించి కొరియర్ సర్వీస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు బయటికి. సో ఎప్పుడైనా వచ్చి అలా కలెక్ట్ చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళైతే కనుక చక్కగా బొట్టు పెట్టించుకొని అది కట్టించుకోవచ్చు. దీనివల్ల మంచి మంచి ఫలితాలు అనేటువంటివి చాలామంది తెలియజేశారు. ఓ 15-16 ఏళ్ల క్రితం వచ్చి కట్టించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వెల్ సెటిల్ అయ్యి ఉండి, కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లల్ని కూడా పసిపిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. మేము ఎప్పుడో 8వ తరగతిలో కట్టించుకున్నామమ్మా అంటారు, లేదా ఇంటర్లో ఉన్నప్పుడు కట్టించుకున్నామంటారు. మీరు చెప్పినట్టుగా చాలా సక్సెస్ అయ్యాం, మంచి ఉద్యోగంలో ఉన్నాము అని చెప్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అది మంచి అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వటం కూడా ఇలాంటి రిజల్ట్స్ చెప్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది. సో ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇక మిగతా దైవిక వస్తువులు అలాగే కాంబో ప్యాక్. ఓకే, కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది 5 వస్తువులు కలిపి ఒక ఆఫర్గా ఇవ్వటం జరుగుతుంది. అది చాలా కాలం నుంచి కూడా ఇస్తూనే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మేము హైదరాబాద్ వస్తున్నాం మేడం, మేము వచ్చి డైరెక్ట్గా మీ చేతుల మీదుగా కలెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి కూడా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి కాబట్టి తెలియజేయటం. సరే, అది మొదటిది శ్రీచక్రము. మ్యాక్సిమం పీపుల్కి అది సుపరిచయమే. ఏదైనా మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచడం, అది వివాహం విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు, కోర్టు సమస్యలకు కావచ్చు, అన్నిటికీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మరొకటి శక్తి కంకణము, దృష్టి దోష నివారణకి, అది కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటిది. మరొకటి సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించే మాల, నెగిటివ్ పోగొట్టడం కోసం, పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం. మరొకటి ధన ఆకర్షణ శిల, అది ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోవటం. మత్స్య యంత్రం మరొకటి, అది ఇల్లు వాస్తుపరంగా చక్కగా కలిసి వస్తుంది. దానికి కూడా ఎన్నో అభిషేకాలు చేయటం, జపాలు చేయించటం, పూజా ప్రాసెస్ చేయటం వలన అంత శక్తివంతమైనటువంటిది. తెలుసో తెలియకో వాస్తుపరంగా ఏదన్నా లోపం ఉన్నది అని అన్నా కానీ అది కరెక్షన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే గృహంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది, శుభకార్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మత్స్య యంత్రం ఈ 5 వస్తువుని కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. లేదమ్మా ఈ ఒక్కటే అవసరం మాకు సపరేట్ తీసుకుంటామంటే వచ్చి ఆ విధంగా అయినా సరే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, తదుపరి వారాహి కిట్. ఓకే, వారాహి యంత్రం కిట్ అనేటువంటిది ఉంది. ఆ యంత్రం పైన 4 సైడ్స్ కూడా 4 రకాల మణులు అనేటువంటివి పొదగబడి ఉంటాయి. మధ్యలో ఒకటి దృష్టిదోష నివారణ కోసం అని చెప్పేసి ఉంచడం జరుగుతుంది. అది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది తెలియచేయటం జరుగుతుంది. నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు, అది ఉంచటం వలన పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతుంది. సో వారాహి యంత్రం కిట్ అనేటువంటిది, అది చాలామంది కూడా ఒక సందేహం ఉంటుంది, అది ఆ యంత్రము పెట్టద్దంటారు కదా. యంత్రం టాపిక్ అనట్లేదు, యంత్రం పైన 4 రకాల మణులు, అంటే గ్రహాలు మీకు సపోర్ట్ చేసేదిగా. సహజంగా ఏవైనా సరే వినటం జరిగినా, లేదు అంటే యాక్సిడెంట్ జరిగింది అని వినాల్సి వచ్చినా, ఇలాంటివన్నీ కూడా, లేదా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి హోప్స్ పెట్టుకొని ఫైనల్గా 99% వస్తుందని హోప్స్ పెట్టుకుంటారు, లాస్ట్లో రాకపోవటం అనేది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా గ్రహాలు అనుకూలంగా ఉంటేనే ఏదైనా మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఆ గ్రహాలు అన్నీ కూడా, అంటే ఏవైతే వ్యాపారం బాగా డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, శనిగ్రహ బాధలు తగ్గించడం కోసము, రాహుకేతు గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటే వాటికి కావచ్చు, అలాగే ఏలినాడు శని, ఇది ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. ఏలినాడు శనితోటి యథార్థంగా చాలామంది కూడా అనుకోకుండా, ఇప్పుడు యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేటువంటి సంఘటన, కానీ అలా యాక్సిడెంట్ అయింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి వస్తారు. దానికి గల ప్రధాన కారణం ఏమిటి, అవి ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. సో ముందు సూచన చేయటం జరుగుతుంది నాన్న. అందుకని ఈ కిట్ అనేటువంటిది గృహంలో పొందుపరచడం చాలా చాలా మంచిది. అది ఏ విధంగా
పొందుపరచాలి అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాను. సింహద్వారానికి 2 సైడ్స్ కూడా పొందుపరచడం, ఒకటి నెగటివ్ని అరికడుతుంది, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది. అందుకని చెప్పేసి అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి కూడా మ్యాక్సిమం పీపుల్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. యథార్థంగా వాళ్ళు ఇది పెట్టిన దగ్గర నుంచి మేము అన్ని శుభవార్తలు వింటున్నామమ్మా అంటారు. పిల్లలు ఇంత మునుపు బాగా చదివాడు కాదు, ఈ మధ్య మాత్రం చాలా బాగా చదువుతున్నారంటారు. లేదా మా బాబుకు ఉద్యోగం వచ్చిందంటారు. అసలు మేము ఇల్లు కొనుక్కుంటామని ఎప్పుడు అనుకోలేదు, అలాంటిది మీ పుణ్యమాన్ని మేము ఇల్లు కొనుక్కున్నామంటారు, ఇల్లు కట్టించుకున్నామంటారు. ఇలాంటి శుభవార్తలు మాత్రం ఎక్కువగా వింటుంటారు నాన్న. అదంతా కూడా లలితామ్మవారి అనుగ్రహం వలన మన దగ్గరకు వచ్చి సంప్రదించిన వాళ్ళు డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ మాత్రం తెలియచేస్తారు. మళ్ళీ వస్తారు, నేను అదే ధైర్యంగా ఉంటా. డెఫినెట్గా వాళ్ళు వస్తారు, ఒక పాజిటివ్ రిజల్ట్ చెప్తారు, తప్పకుండా తెలియజేస్తారు. మేము ఇల్లు కట్టుకున్నామనో, పిల్లాడికి ఉద్యోగం వచ్చిందనో, వివాహం కుదిరిందనో, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చినాయి అన్న విషయం కావచ్చు, కోర్టు సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు చాలా సునాయాసంగా బయటకు వచ్చామమ్మా మేము అంటారు. సో అవన్నీ కూడా గ్రహాలను బట్టే, స్థితిగతుల్ని బట్టే తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న. వాళ్ళకి అవి తెలియవు, ఇంతవరకే కదా అని. ఇప్పుడు రాసులన్నీ కూడా మనం జనరల్గా 12 రాసులు చూస్తారు. ఈ రాశి బాగుంది, ఈ రాశి బాగాలేదంటే అందరిది ఒకలా ఉండదు, లగ్నాలు వేరుంటాయి. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి, అవి కూడా చూసుకొని ఆస్ట్రాలజీ పరంగా కూడా జాతకం తెలియచేయటం జరుగుతుంది. ఇప్పుడు న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, లోపలికి వచ్చిన ప్రవేశాన్ని బట్టి కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, హస్తరేఖలు కావచ్చు, నెంబర్ ఆఫ్ అంటే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు కొంతమంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు, ఫోన్ అపాయింట్మెంట్ అంటారు, ఎలా సాధ్యం అనేది ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి కూడా జాతకము అనేది తెలుస్తుంది. నటిస్తే కొంతసేపు నటిస్తారు, పూర్తిగా అంటే మనకి ఒకసారి కాబట్టి ఒకసారి తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో ఇవన్నిటినీ కూడా మనం బేస్ చేసుకొని తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న. అందుకని మ్యాక్సిమం పీపుల్ పాజిటివ్ రిజల్ట్ తెలియచేస్తారు డెఫినెట్గా. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాల్స్ వస్తే అసలు మీరు ఎక్కడ పర్యటనలకు రావట్లేదు, ఎప్పుడైనా వస్తారా అమ్మా అని అడుగుతున్నారు. డెఫినెట్గా పర్యటనలు ఉంటాయి, కానీ ఎప్పుడు అనేది మాత్రం తర్వాత తెలియజేస్తాను. విజయవాడ మాత్రం తొందరలోనే, ఎప్పుడన్నా వీలైతే తొందరలోనే వెళ్ళడం అనేది జరుగుతుంది. విజయవాడ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ ఇప్పుడు రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, విజయవాడ ఇవన్నీ కూడా కాల్స్ని బట్టి అంటే ఎక్కువ ఉన్నాయి. మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ మంది వస్తేనే వెళ్ళాలి, లేకపోతే లేదు అని. సో అవి ఎన్ని కాల్స్ వచ్చాయి ఏమిటి అనేది చూసుకొని ఆ తర్వాతనే డేట్ అనేది అనౌన్స్ చేయటం జరుగుతుంది. అతి త్వరగా విజయవాడ వరకు మాత్రం వెళ్ళి రావటం ఉంటుంది. రాజమండ్రి, వైజాగ్ అనేది కూడా అంటే ఇప్పటికీ చాలా మంది అడిగారు, కానీ అసలు అది ఎంతమంది ఉన్నది అనేది చాలా గ్యాప్ వచ్చేసరికి మాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది. సో డెఫినెట్ గా అక్కడికి వెళ్ళటం ఉంటుంది, కానీ ఎప్పుడు అనేది మళ్ళీ నేను డెఫినెట్ గా తెలియజేస్తాను. ఓకే అమ్మా. ఇక చాలా మంది కూడా ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కి స్లీపింగ్ డిజార్డర్, అసలు మాకు నిద్ర పట్టట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. మనం ఇందాక మానసిక స్థితిని బట్టి కావచ్చు, లేదంటే బాడీ అలసట కావచ్చు, లేదంటే ఇంకేదైనా డిజార్డర్స్ కావచ్చు. ముఖ్యంగా మనం ఎవరిని పూజిస్తే, ఎటువంటి పరిహారం చేస్తే మంచి నిద్ర వస్తుందంటారు? అసలు అలా అనేం కాదు, జనరల్ గా నెంబర్ 1 బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతుంటారనుకో, దానికి ఒక మంత్రము అనేటువంటిది కొంతవరకే సపోర్ట్ చేస్తుంది. సంపూర్ణంగా అది అనేది ఉండదు, వాళ్ళ మెంటల్ కండిషన్ ని బట్టి ఉంటుంది. అనవసరంగా ఆలోచిస్తుంటారు కొంతమంది. ఆ ఆలోచన విధానము అనేటువంటిది పాజిటివ్గా ఉంటే కనుక హ్యాపీగా నిద్రపోగలుగుతారు. మరొకటి కూడా మంచి నిద్ర కావాలి అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా పట్టిక అని చెప్పేసి చెప్తుంటా. ఆ పట్టిక అనేది దిండు కింద పెట్టుకోవటం చాలా చాలా మంచిది. అంటే కొంతమంది నిద్రపోతే భయం వేస్తుందమ్మా, చనిపోయిన వాళ్ళందరూ కల్లోకి వస్తున్నారు, లేదా ఇంకేదో నెగిటివ్ కల్లోకి వస్తుంది, నాకేమన్నా సరే డ్రీమ్స్, ఆ కళలు అనేటువంటివన్నీ కూడా చెడు కళలే వస్తున్నాయి అని చెప్పేసి కూడా భయపడతారు కొంతమంది. పట్టిక అని ఉంటుంది, ఒకటే కొంచెం ఆ గడ్డ అనేటువంటిది అది చూసుకుని అది దిండు కింద పెట్టుంచాలి. పెడితే నిద్ర చాలా బాగా. Scribe makes step-by-step guides for any process with AI. You know what's terrifying at work? When you start a new job and there's no training, none of the processes are documented, and you're completely on your own. Let me show you one of the best kept work secrets. It's called Scribe. Go to scribehow.com, click capture, do the task once, and Scribe will create a step-by-step guide you can share automatically. Scribe
ఓకే. హనుమాన్ చాలీసా చక్కగా చదువుతూ ఉంటే ఇటు వీళ్ళు నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోతారు. కానీ అంత పవర్, అంత శక్తివంతమైనటువంటిది యథార్థంగా అంత శక్తివంతం. హనుమాన్ చాలీసా ఆ విధంగా చదవడం చాలా చాలా మంచిది. వాడు నిద్రపోయే వరకు చదువుతూనే ఉండాలి. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్నవి నాన్న అలా గనక చేస్తే డెఫినెట్గా మంచి నిద్ర వస్తుంది. అలాగే మంత్రము అనేటైతే ఓం కుంభకర్ణాయ నమః, ఓం కుంభకర్ణాయ నమః అన్న మంత్రము ఎక్కువ సార్లు జపిస్తూ అంటే పడుకున్నా కానీ సహజంగా కాళ్ళు కడుక్కొని ఆ తడి ఆరిన తర్వాతనే బెడ్ ఎక్కుతారు. సో అప్పుడు ఓం కుంభకర్ణాయ నమః అన్న ఆ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తే అలా జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అది కూడా ఒకటి అన్నమాట. అంటే మామూలుగా మనం చేసేది ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతాము, కొద్ది మంది ఇంకేదైనా సరే వాళ్ళకి అలవాటు అలా చదువుతూ ఉన్నా వాటితో పాటుగా ఈ మంత్రాన్ని కూడా ఎక్కువ సార్లు జపించటం వలన మంచి నిద్రలోకి జారుకుంటారు. ఓకే అమ్మా, ఇక చివరిగా మంచి మాటలో భాగంగా విజయ మార్గం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కార్యక్రమంలో సహజంగా మంచి మాట అనేది అమ్మ ఎప్పుడు తెలియచేస్తారని ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటారు. మొదటి నుంచి కూడా విజయ మార్గం అంటేనే మంచి మాట, అది వినాలి అని చెప్పేసి వినంటారు, ఆచరిస్తారు, సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఎలా ఉందో ఆ విధంగానే మంచి మాటలు ఎన్నెన్నో GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వేల ఎపిసోడ్స్ అనేటువంటివి ఉన్నాయి అందులో. అవన్నీ కూడా ఆచరించవచ్చు. సరే, ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట అమావాస్య రోజున మీరు ఆచరించవలసినటువంటిది. అమావాస్య రోజు చక్కగా ఒకరోజు ఉదయం పూట ఏ అమావాస్య అయినా సరే నాన్న, ఈ మాసం అనే కాదు, ఎప్పుడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక 7 సార్లు ప్రదక్షిణాలు అనేది చేసి నైవేద్యము అన్నప్పుడు చిన్న బెల్లం ముక్క అనేది తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టడం మంచి పద్ధతి. దీపారాధన విషయానికి వస్తే ఒక 7 ఒత్తులు ఆవ నూనె వేసి దీపారాధన చేయటం చాలా చాలా మంచిది. దీపారాధన చేసి 7 సార్లు ప్రదక్షిణాలు చేసి చిన్నది ఒక బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టి కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చొని మీకు నచ్చిన ఏదైనా సరే, ఇప్పుడు హనుమాన్ చాలీసా అనుకోండి, హనుమాన్ చాలీసా చదవండి, లేదా ఓం గం గణపతే నమః అనుకోండి, లేదా పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ, అలా ఏదైనా ఒక మంత్రాన్ని ఎక్కువసార్లు చాటింగ్ చేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసేయండి. ఎన్ని అమావాస్యలు చేయాలి అన్నదేమీ లేదు, మీ ఇష్టం నాన్న. ముందు ఒకసారి చేయండి, ఆ తర్వాత మరొకసారి కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి. అలాగే మరొకటి తెలియజేసేది, కొంతమంది ఇంట్లో అమావాస్య వచ్చింది అంటే కేకలేస్తుంటారు, భయపడుతుంటారు, అరుస్తుంటారు, అన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఏదో వాళ్ళకు ఒక ఆలాపన అనేది కూడా ఏదో చెడు జరుగుతుంది అన్న భయంతో ఉంటుంటారు. సో ఇలాంటి నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోవటం కోసం సహజంగా మనం పూజానంతరము కర్పూరం అనేది వెలిగిస్తాము, హారతి కర్పూరం. దీనికి ప్రత్యేకంగా ఏ సమయమైనా సరే అమావాస్య ఘడియల్లో కర్పూరం అనేది కాస్త ఎక్కువగా వేసి దానిపైన కొంచెం వెల్లుల్లిపాయలు, ఇన్ని అనేం కాదు, కొన్ని వెల్లుల్లిపాయలు, కాస్త ఇంగువ కూడా అందులో వేసి, కాస్త ఒక 2-3 లవంగాలు కూడా అందులో వేసి, దానిపైన మరి కాస్త కర్పూరం బిళ్ళలు వేసి అది వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపిస్తే నెగిటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న. డెఫినెట్గా నెగిటివ్ పోతుంది. ఆ స్మెల్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే భయపడుతుంటారో, అరుస్తుంటారో, కేకలేస్తుంటారో వాళ్ళు ఆ స్మెల్ పీల్చటం వలన ఆ నెగటివిటీ అనేటువంటిది, ఆ నెగిటివ్ అనేది బాడీలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా పటాపంచలైపోతుంది. అది మన వంతు ప్రయత్నం మనం చేయటం. ఇంకా ఏమైనా సరే సమస్యలతో ఉన్నాము, బాధపడుతున్నాము, మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లి. అది పిల్లల పేర్ల విషయం కావచ్చు, ఇప్పుడు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది, సంస్థల పేర్లు కావచ్చు, ఏవైనా నేమ్ కరెక్షన్ చేయటం అనేది కూడా ఉంటుంది. దాని తర్వాత కూడా అంటే ఈ కరెక్షన్ చేసిన తర్వాత పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవటము, ఆరోగ్యం బాగుండటము, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా, విజయ మార్గం కార్యక్రమం ద్వారా అంటే ఎంతో మంది కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏం చెప్తారు అనే మంచి మాటలో భాగంగా చక్కటి పరిహారాలు వివరించారు. అలాగే అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు లైవ్ అనంతరం మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు కలవచ్చు, మీ పూర్తి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అమ్మ ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా?
సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్.